అప్పుడు ఏదైతే బడ్జెట్ మీద ప్రసంగం జరుగుతుంటే ఆ బడ్జెట్ సంబంధించిన కాగితాలు చింపేసే సందర్భంలో పట శాశ్వతంగా ఒక దళిత శాసనసభ్యుని ఈ సభలో వారి ప్రభుత్వంలో శాసనసభ సభ్యత్వాన్ని రద్దుపరిచిన వారి అధ్యక్ష. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినం అయితే అధ్యక్ష డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినం అయితే అధ్యక్ష, ఏదైతే హైదరాబాద్ మహానగరంలో అంబేద్కర్ గారి జయంతికి ముఖ్యమంత్రి హోదాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు వచ్చి దండేరే అధ్యక్ష. ఆ విధంగా మా ఒక వర్గాన్ని, మా దళితులను, మా గిరిజనులను, మా ఆదివాసులను అవమానపరుచుకుంటూ ఈరోజు పాడి కౌశిక రెడ్డి ఏదైతే ఆయన చేసినటువంటి బాడీ లాంగ్వేజ్ ఒక సీనియర్ శాసనసభ్యుడిపై ఆ వీడియో నిజంగా ఆ వీడియో సభ ముందు చూస్తే అందరూ సభ మొత్తంగా ఎవరు తెలంగాణ ప్రజలు కూడా తలవంచుకుంటారు అధ్యక్ష. ఆ విధంగా ప్రవర్తించినటువంటి పాడి కౌశిక్ రెడ్డిని శాశ్వతంగా ఈ సభ నుంచి ఆయన శాసనసభ్యత్వం రద్దుపరచాలని చెప్పి మా సభ్యులంతా ఏదైతే డిమాండ్ చేసిన అంశాన్ని కూడా మీ ముందు పెడుతూ అధ్యక్ష, దయచేసి ఈ విధంగా దళితుల మీద చిన్న చూపు చేసుకుంటూ దళితులను సంపుతాన్ని బెదిరిస్తూ ఆయన ఆభావజాలాలు ఏ విధంగా ఉన్నాయి అధ్యక్ష, సభ్యులందరూ మాట్లాడినారు అధ్యక్ష. ఆ విధమైనటువంటి ఏదైతే బాడీ లాంగ్వేజ్, ఆ విధమైన ఆవజాలు ఒక దళితుల మీద, గిరిజనుల మీద ఆయన మొదటి నుంచి అధ్యక్ష ఒక చులకన భావనతో మాట్లాడుతాడు అధ్యక్ష. పక్కనే హరీష్ రావు ఉంటాడు, పక్కన కేటీఆర్ ఉంటారు, పక్కన పల్లెరాజేశ్వరరావు ఉంటాడు, పల్లె జగదీష్ రెడ్డి గారు ఉంటారు, అందరు ఉంటారు అధ్యక్ష. టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పొచ్చు కదా అధ్యక్ష, కొత్తగా ఎన్నికబడ్డవా ఒక సీనియర్ సభ్యుడు మాట్లాడుతుండు, మర్యాదగా మాట్లాడని చెప్పొచ్చు అధ్యక్ష. ఆ విధంగా మాట్లాడతాడు అధ్యక్ష, అవమానపరుస్తూ మాట్లాడదు అధ్యక్ష. ఆ భావాలు అట్లుంటాయి అధ్యక్ష. ఏం తప్పు చేసినాం అధ్యక్ష? మేము మాకు ప్రజలు ఓట్లేసింది కదా అధ్యక్ష, ప్రజలు శాసనసభ్యుడిగా మమ్మల్ని దళిత వర్గం కలిసి మమ్మల్ని పంపించారు కదా అధ్యక్ష. మా సీనియర్ నాయకుడిని ఏదైతే కడియం శ్రీహరి గారిని ఆ విధంగా అత్యంత బాధాకరంగా సర్వసభ్య అవమానపరుచుకునే విధంగా ఆ బాడీ లాంగ్వేజ్ చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డిని ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దుపరచాలని చెప్పి మీ ద్వారా సభను కోరుతున్నా అధ్యక్ష.